ముద్రగడ అంతిమ సంస్కారాల సందర్భంగా జరిగిన పరిణామాలను కూడా తప్పుబట్టారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఆంబోతులాగా అంబటి రాంబాబు రంకలేశారు అన్నారు. కూతుర్ని తండ్రి భౌతిక కాయం దగ్గరికి రానివ్వకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వ లాంఛనాలను కూడా అడ్డుకోవడం ఏంటి అని బుచ్చయ్య చౌదరి క్వశ్చన్ చేశారు. కూతుర్ని రానివ్వడం ఏంటండి? కుటుంబం కొడుకు లాగుతుంటే తీసుకెళ్ళడానికి ఈ ఎదవలు ఆపడం ఏంటి? ఈ పనికిరాని సన్యాసిని లాపడం ఏంటి? ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చాం. ప్రభుత్వ లాంఛనాలు ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళు వాళ్ళ లైమ్ లైట్లో లేకపోయినా వారికి ప్రోటోకాల్ ఇస్తారు ప్రభుత్వం. పద్మనాభ గారు లాంటి ఒక సీనియర్ లీడరు ఎంపీగా చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఆయన ఎమ్మెల్యేగా చేయడమే కాదు 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తికి గౌరవించాలి ప్రభుత్వం. అది నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఏ మాట మాట్లాడుకుని వీళ్ళే వద్దు 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 అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడాడు. ఏం చూశారు కదా, ఆబోతులు అంకెలేసినట్టే పోలీసుల మీద. ఆబోతులకి ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. 11 సీట్లతోటి ఇక చాలు నాయన, ఇది కూడా ఎక్కువ అన్నారు. ఇంకా జ్ఞానం రావట్లా. రేపు రాబోయే రోజులు ఈ 11 కూడా ఉండవు.